సో అన్న మొదటగా కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? దొంగను దొంగ అనకపోతే ఏమంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చాలా కీలకం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి దొంగెవడు? మేము మొన్న అధికారంలోకి వచ్చినాం, 15 నెలలు అవుతా ఉంది. లక్షల కోట్ల రూపాయలు, 22 లక్షల కోట్ల రూపాయలు, 15 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తే దాన్ని తిన్న దొంగెవడు? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన దొంగెవడు? రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవ్వకుండా ఆపి పడేసిపోయిన దొంగెవడు? ఈ కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి వాళ్ళకు కాయిదాలు ఇచ్చేసి వాళ్ళ పేరు మీద వచ్చిన పైసలన్నీ తిన్న దొంగెవడు? వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయినటువంటి దొంగెవడు? గ్రామ సర్పంచ్లకు ఇవ్వాల్సినటువంటి పైసలు, ఎంపీటీసీలకు, గ్రామ పంచాయతీలకు పోవాల్సినటువంటి పైసలు తిన్న దొంగెవడు? ఈ దొంగ కేటీఆర్, ఈ దొంగ హరీష్ రావు, ఈ దొంగ కేసీఆర్, ఈ దొంగలో పాత్రదారుడు, వాటాదారుడు ఈటల రాజేందర్ కూడా. ఈ దొంగలలో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాటా పంచుకున్నది ఈటల రాజేందర్ కూడా. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి దొంగలు, ఇవాళ తెలంగాణను దోసుకున్నటువంటి దొంగలు, దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద మాట్లాడేది నాకు అర్థం కాదు.